రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు. మొన్న కరెంటు, నిన్న రిజిస్ట్రేషను, నేడు యూజర్ ఛార్జీలు. జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కారు. ఈ బాదుడుకు 'వికసిత్ ఆంధ్ర 2029' కార్యాచరణ ప్రణాళిక అని పేరు. నీటి సరఫరా, నిర్వహణ, మురుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం. నిర్వహణకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెంచేలా చర్యలు. ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాధేందుకు సరికొత్త సంస్కరణలు. నగరాల్లో, పట్టణాల్లో ఆస్తులన్నీ కూడా రియల్ టైం మదింపు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆస్తుల ఆరా అంచనా. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసేలా కార్యాచరణ. వీటన్నింటికి తోడుగా జీఎస్టీపై వరద సెస్ వేస్తారట. అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం. 5% మించిన జీఎస్టీ స్లాబులపై అదనంగా 1% సెస్కు వినతి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటన. పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి. సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు. రోజుకో తీరిన ప్రజలను బాధిస్తూ ఉంది. మొన్న కరెంటు ఛార్జీల రూపంలో 2 సార్లు భారీ షాక్ ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రీతిలో ఇక్కడ పూరి గుడిసెను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలా ఉన్నట్లుగా తాజాగా యూజర్ ఛార్జీల పేరుతో నగర, పట్టణ వాసులకు భారీగా బాధేయేందుకు బాధేయడానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఇక్కడ 7 దాటేశామని ప్రజలందరినీ ఇక్కడ బోడి మల్లన్నలు చేస్తూ రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను జీఎస్టీపై కూడా ప్రత్యేకంగా వరదల సెస్ వేయించడానికి అయితే అనుమతి ఇవ్వాలంటూ కోరుతుందన్నమాట. సో ఈ విధంగా వరుసగా మొన్న కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెంచుతున్నారు. ఈ రోజు యూజర్ ఛార్జీలు అయితే వేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి ఏపీలో ప్రజెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి జగన్ గారు అయితే తెలియజేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్